మ్యామ్ నమస్తే అండి. నమస్తే మా. మ్యామ్ జనరల్‌గా మాకు తెలిసి ఏంటంటే ఇది శుభకార్యాల్లో వాడతాం మ్యాంగో. సో, అయితే మ్యాంగో లీవ్స్. అయితే మీరు చెప్తారేంటంటే చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుందని. ఏంటి అసలు దీనిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఏంటి? దీన్నెందుకు మనం తోరణాల్లాగా కడతాము? మనం ఇంటికి కూడా తీసుకోవచ్చా దీన్ని? సో, పూర్తి వివరాలు. ఇది మనకి మామిడాకులు లేనిదే ఎటువంటి శుభకార్యము మనకు జరగదు. అవును. ఈవెన్ పండగ కనీసం 2 ఆకులన్నా అలా తోరణంగా కట్టుకుంటేనే మనసు తృప్తిగా ఉంటుంది. పువ్వులు అవన్నీ ఏమీ లేకపోయినా ఈ ఒక 2 మామిడాకులు పెట్టుకోవడం. తర్వాత ఏదైనా ఒక శుభకార్యం జరిగితే మామిడాకు తోరణాలే ఉండాలి. ఎప్పుడైతే ఈ మామిడి తోరణాలు అలా కట్టామో చూడండి, ఒక పెళ్ళి ఇంటికి కానీ ఏదైనా ఒక పూజ కానీ మనం వెళ్తున్నప్పుడు ఈ దీని నుంచి వచ్చే ఒక సన్నని అరోమా వస్తుంది. అంటే ఇప్పుడు మామిడాకు నలిపితే అది మామిడికాయ వాసన వస్తుంది. ఇవి ఎక్కువగా ఇలా కట్టినప్పుడు ఆ కొబ్బరాకులు, పచ్చి కొబ్బరాకులతో పందిరేసి పచ్చి కొబ్బరాకులు అల్లుతారు కదా, తర్వాత ఈ మామిడి తోరణాలు ఇంకేం అవసరం లేదు, అసలు పువ్వులు పక్కన పెట్టేసేయండి. ఇవి గనక చేస్తే ఆ అరోమాలో మనం వెళ్ళగానే మనకు తెలియకుండానే మనసుకు ఒక చక్కటి ప్రశాంతత వచ్చేస్తుంది. ఎలా వచ్చింది? గంధం అంటే అరోమా ద్వారా అన్నమాట. అక్కడ తెలియకుండానే మనం అక్కడి వరకు మామూలుగా ఎలాగో వెళ్తాం, కానీ అక్కడికి వెళ్ళగానే మనం అందులో నుంచి ఎంటర్ అవుతుంటే ఆ తోరణం అవి వాసన వస్తూ ఉంటే మనకి అలా ప్రశాంతంగా, కామ్గా, హాయిగా, సంతోషంగా అనిపిస్తుంది. దీంట్లో ఇది ఏంటంటే సంతోషం వస్తుంది మీకు. దీంట్లో ఎన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయంటే దీన్ని ఉపయోగించడం తెలియాలి మామిడాకుని. దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి, దీంట్లో ఎంజైమ్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా హై బీపీ ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిది ఇది. ఈ మామిడాకుని టీగా ఇప్పుడు ఒక టీ చేసుకోవాలంటే ఇది ఒక ఆకు చాలు. ఈ చిన్న ఆకులు ఇలాంటి ఆకులు అనుకోండి, 2 ఆకులు 3 ఆకులు మ్యాక్సిమం, ఇవైతే 3 ఆకులు, ఇలాంటి ఆకులు అయితే ఇవి కడిగేసి మంచి తీసి ఇలా ముక్కలు చేసేసి ఒక కప్పు నీళ్ళు వేసి 3 నిమిషాలు అంతే. మనం మామూలుగా హెర్బల్ టీ ఎలా చేస్తాం అట్లా 3 నిమిషాలు మరగబెట్టి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి 1 నిమిషం అలా వదిలేసేయండి. వదిలేసిన తర్వాత అది టీ తాగండి. హై బీపీకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆస్తమా వాళ్ళకి, ఆస్తమా, బ్రాంకైటిస్, అలర్జీస్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అంటే శ్వాసకు సంబంధించిన సమస్యల వాళ్ళకి కూడా ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది. సేమ్ టీ అలానే ఒక ఆకు తీసుకుని చిన్నపిల్లలకు ఎవరికైనా ఆస్తమా ఉంది, పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ ఆస్తమా ఉంది అంటే రోజు 1 కప్పు టీ తాగేసేయండి. ఇది రోజు ఎవ్రీడే. ఎక్కువ మరగబెట్టకండి, ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు మరిగితే చాలు, అంతకు మించి అవసరం లేదు. దాంట్లో కావాలంటే పిల్లలకి కొంచెం బెల్లం ఏదైనా కలపొచ్చు, లేదా పటిక బెల్లం కలపొచ్చు, లేదంటే కొంచెం మంచి తేనె ఏదంటే కొంచెం కలుపుకోవచ్చు చిన్నపిల్లలకి. పెద్దవాళ్ళు అయితే అలానే తాగేయచ్చు, ఏం కలపాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ పొడి దీన్ని డ్రై చేసేసి దీన్ని పౌడర్ చేసేసి ఆ పౌడర్ మనం పెట్టుకుని ఈ పౌడర్ని కూడా మనం వాడచ్చు. ఈ పౌడర్ని కూడా వాటర్లో కలుపుకొని తాగడం అట్లాంటివి చేయొచ్చు. ముఖ్యంగా బీపీ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఆస్తమా ఉన్న వాళ్ళకి చాలా 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 మంచిది ఇది మామూలుగా మనం అప్పుడప్పుడు ఈ టీ తీసుకోవడం వల్ల మనం చాలా హెల్తీగా ఉంటాం. ముఖ్యంగా ఇప్పుడు శీతాకాలం కొంచెం అందరికీ కూడా ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి రోజు 1 కప్పు అలాంటి సేమ్ నాకు వింటర్ వచ్చేసరికి నాకు చాలా సైనస్ ఉంది, నాకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ముక్కు బ్లాక్ అయిపోతుంది, ఇట్లాంటివన్నీ చెప్తారు. సో అట్లాంటి వాళ్ళకి ఇది చాలా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇది మానసిక ప్రశాంతతను కలుగజేస్తుంది. మానసిక ప్రశాంతత అంటే ఇప్పుడు సపోజ్ డిప్రెషన్లో ఉన్నారనుకోండి, బాగా యాంగ్జైటీ ఉండి తర్వాత పానిక్ అటాక్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు అది చాలా ఎక్కువైపోయింది వాళ్ళకి కూడా చాలా మంచిది. ఎక్కువ ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి వింటర్ వచ్చిందంటే ఎక్కువైపోతూ ఉంటాయి, ఎందుకంటే వెదర్ అలా ఉంటుంది కదా, డల్గా, అది లేజీ వెదర్ ఇది. సో ఈ మామిడాకు పౌడర్ చేసుకుని మీరు డ్రై చేసుకున్న పౌడర్ని మీరు మిక్సీలో వేసేసి పౌడర్ చేసేసుకుని ఇది పెట్టుకుని పౌడర్ కూడా వాడచ్చు. పౌడర్ వాడేటప్పుడు మాత్రం చాలా తక్కువ మోతాదులో వాడాలి, ఎక్కువ మోతాదులో వాడకూడదు. ఇంకా చెవి నొప్పులు, చెవికి సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్ళు దీన్ని ఏం చేయాలి అంటే ఇంకా మెత్తగా పొడి చేసేసి కొంచెం నీళ్లు తీసుకుని పచ్చిదైనా సరే ఎండి పౌడర్ అయినా సరే తీసి మరగబెట్టాలి. కనీసం 5 నిమిషాలు అది మరగాలన్నమాట. ఎక్కువ నీళ్ళు తీసుకోకండి, కొంచెం నీళ్ళు తీసుకుని ఈ గుజ్జు ఏదైతే ఉందో ముద్దగా ఉన్న దాంట్లో వేసేసి బాగా మరగనిచ్చేసి ఫిల్టర్ వేసి
ఒక 2-3 సార్లు దాన్ని వడపోయాలి. అంటే ఎట్లాంటి ముక్కలు అలాంటివి రాకూడదు, ఒట్టి జ్యూసే రావాలన్నమాట. అది మరిగిన తర్వాత దాన్ని వడపోసేసిన తర్వాత చెవుల్లో డ్రాప్స్ ఏమని చెప్తాం, ఒక 2 చుక్కలు ఈ చెవులో. ఎవరికైతే చెవి నొప్పి వచ్చేస్తుంది, చెవి బ్లాక్ అయిపోయింది, చెవి నుంచి ఏమన్నా కారుతున్నాయి అట్లాంటి వాళ్ళకి సో ఒక 2 చుక్కలు వేయాలి. 2 చుక్కలు అంటే మీరు ఇది నూరేసేసి దాన్ని రసం పిండేసి వేసేసారు అంటే మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇలాంటి ఎటువంటి తుక్కు ఎటువంటి పదార్థం వెళ్ళకూడదు దాంట్లోకి. ఇది ఎవరైనా ఎక్స్పర్ట్స్ అయితే వేయించుకోండి. ఎవరికి వాళ్ళే నూరేసేసి ఇష్టం వచ్చినట్టు చేశారంటే మళ్ళీ లేనిపోయిన ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మళ్ళీ డాక్టర్స్ వెళ్ళి యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తుంది. చాలా జాగ్రత్తగా వాడాలి ఇట్లా వేసేటప్పుడు. సో చెవి నొప్పి బాగా తగ్గుతుంది, బీపీ బాగా తగ్గుతుంది, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, తర్వాత డిప్రెషన్, పానిక్ అటాక్స్ తగ్గుతాయి. ఇది మనం అంటే మనం మ్యాంగోసెస్ తెలుసు మనకి, మామిడికాయలు అంటే రారాజు అని చెప్తాం. అవును, మామిడి పండు రారాజు అంతే, ఇంకా దాన్ని బీట్ చేసిన పండు ఏది ఉండదు. సో అది ఈ మామిడి ఆకును ఉపయోగించుకోవడం కూడా మనకి తెలియాలి. మనం మామిడి పచ్చడి పెట్టుకుంటాం, ఆవకాయలు పెట్టుకుంటాం, రకరకాలు చేసుకుంటాం కాయతోనూ పచ్చడితోనూ, కానీ ఆకులతో కూడా ఇంత ఆరోగ్యం ఉందన్నమాట. దీన్ని ఇలా సీజన్లో ఇలా వచ్చినప్పుడు ఫ్రెష్ ఆకులు తీసుకుని మనం నీడలో ఆరబెట్టేసి అది బాగా డ్రై అయిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకుని మనం టీ పౌడర్లో కూడా మనకి ప్రాబ్లం బాగా హై బీపీగా ఉందంటే వాడచ్చు. ఇలాంటి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా టీ వడపోసుకుని కనుక తాగితే చాలా మంచిది. ఎస్, ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. తోరణాల్లాగా కడతారు. సో అంతేకాదు దీంతో శుద్ధి కూడా చేస్తూ ఉంటారు. సో ఇది ప్రతి శుభకార్యంలోనూ ఉంటుంది. ఈ మ్యాంగో రారాజు అన్నారు అంటే దీనిలో ఎన్ని రకాల మెడిసినల్ వాల్యూస్, పోషక విలువలు ఉన్నాయో అయితే మీరు చాలా చక్కగా చెప్పారు. దీన్ని టీ లాగా చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు మ్యాంగో షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా దొరుకుతుంది. అవును, షుగర్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇది షుగర్ ఉన్న వాళ్ళు, బీపీ ఉన్న వాళ్ళు. షుగర్ బీపీ అనేది ఇప్పుడు చాలా మందికి కామన్ గా ఉంటుంది కాబట్టి రెండిటికి ఇది పనిచేస్తుంది. ఇది ఫ్రెష్ గా చెట్లు ఉన్న వాళ్ళైతే ఫ్రెష్ గా వాడుకోవచ్చు. మనం లేని వాళ్ళైతే పౌడర్ చేసుకుని ఈ సీజన్లో తెచ్చుకుని పౌడర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, హ్యాపీగా మనం 100% నమ్మకంతో వాడేయచ్చు. పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, నిజంగా. సో మెడిసినల్ ప్లాంట్స్ గురించి సిరీస్ చేస్తూ ఉన్నాము. చాలా రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. కంటిన్యూ చేద్దాము సిరీస్ అనేది. అయితే జనరల్గా శుభకార్యాల్లో వాడతారు అని మాత్రమే తెలిసిన ఈ మ్యాంగో లీవ్స్లో తెలియని ఎన్నో మెడిసినల్ ప్రాపర్టీస్ గురించి చాలా చక్కగా చెప్పారు. సో అందరూ కూడా వాడుకోవాలని కోరుకుందాము. మీరు ఏం చెప్పారో అలాగే వాడుకోవాలని కోరుకుందాం. చాలా జాగ్రత్తలు కూడా చెప్పారు. సో జనరల్గా ఈ కార్తీక మాసంలో ఈ మారేడుకి చాలా విశిష్టత ఉంటుంది. కార్తీక మాసంలో శివుడికి దీన్ని సమర్పించినంతనే సో శివయ్య కరుణిస్తాడని చెప్తూ ఉంటారు. అయితే ఈ మారేడులో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఏంటి, వీటిని ఎలా వాడుకుంటే మనకు అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, సో వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురువు అండ్ స్పిరిచువల్ గురువు అరుణాదేవి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే మ్యామ్. నాకు ఇక్కడ రావడం చాలా ఇష్టం. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి, అంతేకాదు ఇలాంటి దేవుడికి సంబంధించిన ప్లాంట్స్ కూడా ఉంటాయి. సో ఈ మారేడు అంటే నాకు చాలా ఇష్టం మ్యామ్. సో ఏదైనా మనం ఒక కోరిక తీరాలి అంటే శివయ్యకి ఇది ఇవ్వగానే కోరిక తీరుస్తాడని చెప్తూ ఉంటారు. అయితే ఇది కార్తీక మాసం చాలా పవిత్రమైన మాసం, శివునికి ప్రీతికరమైన మాసం. సో తప్పనిసరిగా ఒక మారేడు దళం సమర్పించి ఈ మాసంలో మనం కోరిన ఏదైనా కోరిక అయితే నెరవేరుతుంది అంటారు. సో అయితే ఈ మారేడులో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. సో వీటి వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయని మీరు చెప్తూ ఉంటారు. ఏం చెప్తారు మ్యామ్ ఓవరాల్గా దీనికోసం? మారేడు దళం చాలా 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 మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. చాలా రకాలకి ఇది ఉపయోగించవచ్చు. శివుడికి చాలా ఇష్టమైంది. ఎందుకంటే శివుడు ఆయన గరళం మింగాడు అని చెప్తారు. అంటే విషం కూడా ఆయన డైజెషన్ చేసుకునే అంత శక్తి శివుడికి ఉంది. ఆయన ఇక్కడే ఆపేశాడు కాబట్టి శివుడి కంఠం నీలంగా ఉంటుంది. నీలకంఠుడు అని అంటారు, ఎందుకంటే ఆ పాయిజన్ ఇక్కడే ఉంది. ఆయన ఇక్కడే అంటే లోపలికి వెళ్లకుండా అక్కడే ఆపేశాడు. సో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ మారేడు దళంలో ఉన్న ఇది ఏంటంటే ఎప్పుడైనా ఫుడ్ పాయిజన్ లాంటివి ఏమన్నా అయితే ఈ మారేడు ఆకు మనకి ఫుడ్ ద్వారా ఏదన్నా అయింది అన్నప్పుడు ఇమీడియట్ గా 2 మంచి లేత ఇట్లా ఇలా ఉన్నప్పుడు 2 ఆకులు తీసుకొచ్చేసి మంచిగా కడిగేసి నమిలేసేయాలి. చూడగానే ఎంత బాగుంది కదా. నమిలేసేసి మీరు మింగాల్సిన అవసరం కూడా లేదు, నమిలి రసం మింగాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం సేపు బాగా నమిలేసి ఊసేయచ్చు.
ఊసేస్తే కూడా మీకు డయేరియా అంటే ఫుడ్ పాయిజన్ నేను చెప్పేది, మీరు మామూలుగా డయేరియా ఉంటే వాడడం కాదు, ఫుడ్ పాయిజన్ అన్నమాట. అలా అయినప్పుడు అలా ఆకు నమిలేసి ఒక 2 సార్లు 3 సార్లు అలా చేసినట్టయితే ఆ ఫుడ్ పాయిజన్ మనకి ఆ ప్రభావం చాలా తొందరగా తగ్గిపోతుంది. సాధారణంగా ఈ మనం ఏదైనా కాపర్లో తెలియకుండా ఒక్కొక్కసారి తిన్నప్పుడు, ఏదైనా పాలు మజ్జిగ అలాంటివి తెలియకుండా తీసుకుంటున్నప్పుడు అది ఫుడ్ పాయిజన్ అవుతుంది. తర్వాత బయట ఫుడ్ తిన్నప్పుడు, లేకపోతే ఒక్కొక్కసారి ఏంటో తెలియదు, పొట్టంతా అప్సెట్ అయిపోతుంది, కానీ ఏదో పాయిజనింగ్ జరిగింది, మనకి ఏదో ఫుడ్ ఏదో పడలేదు అనేది తెలుస్తుంది. అలాంటప్పుడు ఈ ఆకు నమిలేసి ఊసేయచ్చు, కొంచెం మింగచ్చు. అంటే మింగక కూడా పర్వాలేదు, ఎప్పుడైతే నోట్లో వేసి నములుతారో అది డైజెషన్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో అలా నమిలి ఊసేస్తే ఈ ఆకు దానికి సంబంధించిన ఫుడ్ పాయిజన్ ప్రభావం లేకుండా ఉంటుంది. దాని తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే క్యాన్సర్ వాళ్ళకి కూడా ఇది చాలా చాలా బాగా మంచిది. ఈ ఆకు మనం నేను క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఈ ఆకు పెరుగన్నంలో తోడు పెట్టేసుకుని, అంటే మనం రాత్రి కొంచెము పాలు తీసుకుని, ఆవు పాలు అయితే మంచిది, ఒకవేళ ఆవు పాలు లేకపోయినా సరే మామూలు పాలు అయినా సరే పాలు తోడు పెట్టుకుంటాం కదా, కాస్త అన్నం తీసుకుని, అంత అన్నం తీసుకుని ఫస్ట్ కొంచెం నీళ్లు పోసి అన్నాన్ని బాగా కలిపి తర్వాత కొంచెం పాలు పోసేసి ఈ ఆకు అంత అన్నానికి 3 ఆకులు, ఇది 3 కదా, 3 దళాలు అని అంటాం కదా, త్రిదళం అని అంటాం కదా, ఆ 3 ఆకుల బంచ్ లాగా 3 ఆకులు తీసేసుకుని కడిగేసేసి ఆ అన్నంలోనే పెట్టేసి పాలు పోసేసి నైటే ఈ లీఫ్ తో పాటు తోడేసేసి కొంచెం అంటే బ్రేక్ఫాస్ట్ మరీ ఎక్కువ కాదు, జస్ట్ ఇంత ఒక 2-3 ముద్దలు ఉండేటట్టుగా అంత తీసేసుకుని పొద్దున్నే కనుక మనం పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ టైంలో కనుక అలా తింటే మంచిగా వాళ్ళకి చాలా మంచిది అనమాట. అంటే క్యాన్సర్ కూడా తగ్గే గుణం దీనికి. అలాగే మారేడు కషాయం కూడా, కషాయము వేరు టీ వేరు. కషాయం అంటే బాగా ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు వేసి హాఫ్ గ్లాస్ వరకు మరగబెట్టామనుకోండి, అది కషాయం అవుతుంది. టీ అంటే ఊరికే 2-3 నిమిషాలు మరగబెడతాం అంత, అంటే దాంట్లో ఉన్న ఆ మెడిసినల్ వాల్యూస్ అంతా వాటర్ లోకి వస్తాయి అంతే, పెద్దగా టేస్ట్ ఏమి మరీ భయంకరంగా ఉండదు. కషాయం అయితే చాలా చేదుగా అలా ఉంటాయి అన్నమాట. సో హెర్బల్ టీ లాగా కూడా ఇది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, హార్ట్ స్టంట్ వేసిన వాళ్ళు, రెగ్యులర్ గా ఏదైనా ఇష్యూస్ ఉన్న వాళ్ళు, హార్ట్ కి సంబంధించిన ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఈ టీ పనిచేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉంటుంది, బాగా అవుతుంది. సో ఈ టీ లాగా అన్నమాట, ఊరికే ఒక బంచ్ చేసి కొంచెం ఒక 2-3 నిమిషాలు మరగబెట్టుకుని టీ లాగా వడపోసుకుని తాగాలి. సో మారేడాకు మనకి చాలా రకాలుగా ఉపయోగించవచ్చు, క్యాన్సర్ దాంట్లో ఉపయోగించవచ్చు. అలాగే మనం రెగ్యులర్ గా టీ తాగడం వల్ల మనకి మంచి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. అందుకే 1 వీక్ కొంచెం మారేడాకు తాగండి, 1 వీక్ రావి ఆకు తాగండి, 1 వీక్ తులసి తాగండి, ఇట్లా చెప్తాం. ఏంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ప్రాబ్లమ్స్ ఆల్రెడీ సఫర్ అయ్యే వాళ్ళకి ఇలా తాగండి అని చెప్తాం. ఈ మారేడు గాలి తగిలిన, ముఖ్యంగా వింటర్ లో అంటే చలికాలంలో, కార్తీక మాసం అంటే శివ అంటూ చలి వస్తుంది, మళ్ళీ శివ అనుకుంటూ వెళ్ళిపోతుంది అని చెప్పారు, శివరాత్రికి వెళ్ళిపోతుంది అని చెప్పారు. ఈ మొత్తం ఈ కార్తీక మాసం దాంట్లో మారేడు, ఉసిరి ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇవి టీ తాగితే ఈ సీజన్ లో అందరూ ఎవరైనా సరే దాన్ని మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ టీ బాయిల్ చేసుకుని 2-3 మినిట్స్ తాగితే చలికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. అంటే డ్రై అయిపోవడం, ఎక్కువ డ్రై స్కిన్ ఇష్యూస్ మనకి, తర్వాత కొంచెం బాగా డిప్రెషన్ గా ఉంటుంది. చలికాలంలో డిప్రెషన్ కేసెస్ ఎక్కువ ఉంటాయి, మామూలుగా కొంచెం ఉన్న వాళ్ళకి ఎక్కువ అవుతుంది అనమాట, డల్ గా ఉంటారు. అవును, మనకి తక్కువ ఉంటాయి కానీ కొంచెం ఇప్పుడు మనకు కూడా ఎక్కువే ఉంది కాబట్టి కొంచెం సీజన్ లో కొంచెం ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి అందరికీ కూడా ఈ మారేడు ఆకు గనక ఈ వింటర్ అన్ని రోజులు తాగితే చాలా చాలా మంచిది అన్నమాట. అయితే మ్యామ్ జనరల్ గా మనం చూస్తూ ఉంటాము, మారేడు ఫ్రూట్ ఉంటుంది కదా, దాంతోని నార్త్ ఇండియాలో షర్బత్ ఇస్తారు అని. సో అసలు ఏంటి అది? నార్త్ ఇండియాలోనే కాదండి, ఈ మారేడు పండు మనకి ఇక్కడ కూడా ఆ పండ్లు వచ్చినప్పుడు బాగా, అంటే మనకి ఇక్కడ తక్కువ కదండి, ఇక్కడ చెట్లు తక్కువ, ఊళ్ళల్లో అయితే ఉంటాయి.
తర్వాత మనం అరకు అటువైపు వెళ్ళినప్పుడు అసలు వాళ్ళకి ఎన్ని ఉంటాయి, మామూలుగా మీరు వెళ్తుంటే రోడ్డు మీద పెట్టి అమ్మేస్తారు ఈ సీజన్లో. ఆ కాయలు, మారేడు కాయలు అవి తీసుకొచ్చి మనం జ్యూస్ చేసుకుని తాగొచ్చు, చాలా మంచిది. ఇది ముఖ్యంగా ఈ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కనుక ఆ జ్యూస్ కనుక తాగితే చాలా మంచిది. మారేడు చాలా వాళ్ళకే అని కదా, అన్ని విధాలుగా కూడా మనకి మంచిది. మనకి మన నర్వస్ సిస్టమ్ కానీ స్ట్రెంథన్ అవ్వడానికి, యాక్టివేట్ అవ్వడానికి, స్టిమ్యులేట్ చేయడానికి కూడా మారేడాకు పనిచేస్తుంది. ఈ కార్తీక మాసం అన్ని రోజుల్లో అందరూ శివుడికి పూజ చేస్తారు, ప్రొద్దున్నే లేసి ఒక్క మారేడు దళమైనా సమర్పించుకుంటారు, ఏది లేకపోయినా ఒక్క ఆకు. అలా మీరు శివుడి దగ్గర పెట్టిన ఆ దళాన్ని మీరు దాన్ని పాడేయకుండా మళ్ళీ దాన్ని కనుక మీరు తీసుకుని మీరు ప్రసాదంగా కాస్త కొంచెం ఒక కప్పు నీళ్ళల్లో వేసుకుని ఒక 3-4 minutes మరగబెట్టిన తర్వాత మూత పెట్టేసేయండి. అట్లా మూత పెట్టేసి కొంచెం సేపు అలా ఉంచండి, 1 నిమిషం అలా వదిలేసేయండి స్టవ్ ఆఫ్ చేసి. తర్వాత మీరు అది తాగండి. మీకు ఏదైనా కలుపుకోవాలి అని అంటే కొంచెం హనీ అట్లా కలుపుకోవచ్చు, లేకపోతే ఓన్లీ 1 టీ కొద్దిగా ఉంటుంది, చేదు పెద్దగా ఏమి ఉండదు. తీసుకుని కనుక శివుడి ప్రసాదంగా కనుక మీరు తీసుకుంటే శివుడు మనకి మంచి బ్లెస్సింగ్స్ మనల్ని ఆశీర్వదిస్తాడు అని చెప్తారు. అందుకే ఆ దళం ఆయనకి సమర్పించిన తర్వాత అది మన గుళ్ళోకి వెళ్తే కూడా, శివాలయాల్లోకి వెళ్తే ఇప్పుడు మనం ఈ సీజన్లో మనకి వాళ్ళు ఇచ్చేటప్పుడు ఒక పువ్వు కానీ అది మారేడు దళం ఇస్తాను. సో ఇవి ఒకటి. మనకి ఇక్కడ శంఖ పుష్పాలు మనకి ఇక్కడ పెద్దగా ఇవ్వరు గుళ్ళో, కానీ మీరు కాశీ వెళ్ళారనుకోండి, అసలు ఆ శంఖ పుష్పాలు అయితే బ్లూ బెల్స్ అంటారు, అసలు దండలు మాట శివుడికి. అవి తర్వాత మన జిల్లేడు దండలు వేస్తారు అక్కడ, శివుడికి చాలా ప్రీతికరమైనవి చెప్పి. సో అవి దేవుడికి పెట్టిన తర్వాత అది మీరు ప్రసాదంగా కనుక తీసుకున్నట్టయితే మీ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అలాగే క్యాన్సర్ ఉన్న వాళ్ళు నేను చెప్పినట్టుగా పాలల్లో అట్లా తోడు వేసుకొని తింటే కూడా చాలా మంచిది. ఇంకా చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి దీన్ని. మనం ఇలాగా పాలల్లో తోడు పెట్టి వాడడమే కాకుండా దీని నుంచి మనకి మెడిసిన్స్ కూడా తయారు చేస్తారు ఆయుర్వేదాలు. ఎన్నో రకాలుగా ఈ బెరడును కూడా ఉపయోగిస్తారు, ఆకును ఉపయోగిస్తారు, దీనికి వచ్చే కాయల్ని ఉపయోగిస్తారు, పండు అయిన తర్వాత ఉపయోగిస్తారు. సమూలం కూడా మంచిది, అంత మంచిది. చాలా రకాలుగా మెడిసినల్ తయారు చేసేటప్పుడు ఒకటే ఆకుని మనం వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్, సమస్యలను బట్టి దాన్ని తయారు చేసే విధానం వేరువేరుగా ఉంటుంది. బట్ అందరూ వాడుకునేటట్టుగా సింపుల్ గా ఇలా టీ ఇలాంటివి చాలా మంచిది. అయితే శివుడు చాలా హీట్ గా ఉంటారు, సో అంతటి హీట్ ని తగ్గించడానికి ఈ మారేడు దళం ఉపయోగపడుతుంది. అంటే మన ఒంట్లో ఉన్న వేడి కూడా తగ్గిపోతుంది అని అంటారు కదా. సో చాలా మందికి మీరు ఆయుర్వేదం ప్రకారం కూడా చెప్తూ ఉంటారు, వేడి తత్వం ఉన్న శరీరం ఉంటుంది అని. అలాంటి వాళ్ళు కూడా తీసుకోవచ్చు, అందరూ తీసుకోవచ్చు అండి. వేడిగా ఉన్న వాళ్ళు, అంటే కఫా బాడీ ఉంది తీసుకోకూడదు అట్లా ఏమి ఉండదు. ఈ చలికాలం ఈ నెల రోజులు, ఈ కార్తీక మాసం అన్ని రోజులు మీరు దీన్ని ప్రసాదంగా కనుక కొంతమంది అది గుళ్ళో ఇస్తే ప్రసాదంగా నోట్లో వేసుకుని నమలేస్తారు కూడా. అంటే ఇది మన ప్రసాదం అంటే ఇంకా ప్రసాదమే, అది తులసి ఆకు ఇచ్చారా లేకపోతే ఏం ఆకు ఇచ్చారు అనేది కాకుండా అది ప్రసాదంగా ఇచ్చినప్పుడు భక్తితో దాన్ని మనం తీసేసుకుంటాం. ఎందుకంటే గుళ్ళో ఒకసారి ఇచ్చిన తర్వాత దాన్ని మనం ఎక్కడ పడేయలేం కూడా. గుళ్ళో ఇచ్చేది మెడిసినల్ ఇవే ఉంటాయి, ఏదైనా ఆకులు కానీ. గొప్ప సైన్స్ కదా మ్యామ్, నిజంగా తులసి దళాలు ఉంటాయి, మారేడు దళాలు ఉంటాయి, సో ఉసిరి ఉంటుంది. అసలు ఎంత ప్రతిదీ కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నవి అక్కడ. మనం జనరల్ గా ఊరికే పెడతాము అన్నదానికి అసలు ఏం లేదు. కోకోనట్ అంటే కోకోనటే, ఇంకా దానిలో ఉన్న ఆరోగ్య విలువలు, పోషక విలువలు అంటే ఇంకా చెప్పలేనివి. ఎవ్రీథింగ్ ఈ సైన్స్. సో అందుకోసమే ప్రసాదంగా ఇవి పెట్టాలి, ఈ టైంలో ఇవి పెట్టాలి అని చెప్తూ ఉంటారు. ఒక్కొక్కసారి పులిహోర, దద్దోజనం, వాటి వెనక కూడా చాలా ఆరోగ్య రహస్యం ఉంటుంది. అవి కూడా నేను మిమ్మల్ని అడిగి తెలుసుకుంటాను. చాలా చక్కగా చెప్పారు మారేడు దళం గురించి, మారేడు విశిష్టత గురించి. క్యాన్సర్ తగ్గిస్తుంది, అంతేకాదు ఆల్కలైన్ చేస్తుంది బాడీని, ఇక హీట్ తగ్గిస్తుంది. మీరు అన్నట్లుగా ఏదైనా విషం, ఫుడ్ పాయిజన్ అయినా అలాంటి విషం మన బాడీలోకి వెళ్లకుండా చేస్తుంది. ఒకటేంటి చాలానే ఉన్నాయి. సో మారేడు టీ తయారు చేసుకోవడం చాలా ఈజీ. మీరు చెప్పినట్లు కషాయము తీసుకోవాలని కోరుకున్నాం. ఈ వింటర్ అంతా శివుణ్ణి ప్రార్థిస్తూ ఈ విధంగా ఏదైతే మనం సమర్పిస్తామో వాటిని మనం ప్రసాదంగా తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నాం. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు.